ఈ వీడియోలోని గ్రీక్ మిథాలజీలోనే ఒక గొప్ప వీరుడి కథ చెప్పబోతున్నాను. అతని పేరు ఈ స్టోరీ గ్రీక్ మైథాలజీలోని 10 ఇయర్స్ జరిగిన ట్రోజన్ వార్‌కి 500 ఇయర్స్ ముందు జరుగుతుంది. ఇది గ్రీస్‌లోని అత్యంత పురాతనమైన సిటీ అయిన ఆర్గోస్‌లోని స్టార్ట్ అవుతుంది. ఈ సిటీని ట్రోజన్ వార్ టైంలోని అగమెమ్నాన్ రూల్ చేసేవాడు. ప్రెజెంట్ దీన్ని రూల్ చేసేది అక్రీసియస్. ఇతనికి ఒక ట్విన్ బ్రదర్ ఉంటాడు. అతని నేమ్ ప్రియోటస్. ఇద్దరిది సేమ్ ఏజ్ అవడం వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత సింహాసనాన్ని ఎవరు తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతకాలం పాటు ఇద్దరు కలిసే రాజ్యాన్ని రూల్ చేస్తారు. కానీ అక్రీసియస్‌కి పదవి మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది. తన బ్రదర్‌ని రాజ్యం నుంచి తరిమేస్తాడు. కానీ ప్రియోటస్ మళ్ళీ వాళ్ళ సపోర్టర్స్‌ని తీసుకొని తన రైట్ కోసం తిరిగొస్తాడు. అప్పుడు అక్రీసియస్ తనకి ఇష్టం లేకపోయినా సరే తన రాజ్యంలో నుంచి కొంత భాగాన్ని ప్రియోటస్‌కి ఇస్తాడు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు సద్దుమణుగుతారు. ప్రియోటస్ రూల్ చేసే ఈ సిటీలోని చాలా బలమైన వాల్స్ ఉంటాయి. ట్రాయ్ కాసిల్ని నిర్మించడంలో సహాయం చేసిన సైక్లోప్సే వీటిని నిర్మిస్తాయి. అక్రీసియస్ యురైడిస్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరికి ఒక అందమైన అమ్మాయి పుడుతుంది. తన పేరు డెనే. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆర్గోస్ని తనే రూల్ చేయాలంటే ఇప్పుడు తనకు ఒక మెయిల్ కావాలి. ఎన్ని రోజులు ట్రై చేసినా సరే అక్రీసియస్కి కొడుకు పుట్టడు. అప్పుడు అక్రీసియస్ తన కొడుకు పుడతాడా లేదో తెలుసుకోవడం కోసం గాడ్స్ని అడుగుదాం అనుకుంటాడు. ఇక్కడ గాడ్స్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఆరకల్ అని చెప్పి ఒక ప్లేస్ కానీ ఒక పర్సన్ కానీ ఉంటారు. అక్కడికి అక్రీసియస్ వెళ్ళి తన ఫ్యూచర్ని తెలుసుకోవాలి అనుకుంటాడు. సరిగ్గా ఇప్పుడే తన లైఫ్లోని ఇంపార్టెంట్ ప్రాఫెసీ గురించి తెలుస్తుంది. నీకు కొడుకు పుట్టడు, కానీ నీకు పుట్టబోయే మనవడు అంటే డెనేకి పుట్టబోయే బిడ్డ చేతిలోనే నీ మరణం రాసి పెట్టి ఉందని అక్రీసియస్కి చెప్తారు. ఈ విషయం తెలియగానే అక్రీసియస్కి భయం వేస్తుంది. తన పదవి మీద కంటే తన ప్రాణం మీదే ఎక్కువ మమకారం ఉంటుంది. అలా అని చెప్పి తన కూతురిని చంపుకునేంత క్రూరుడు కాదు. తన కూతురికి పెళ్లి చేయడం మానేస్తాడు. తనని ఎవరు చూడలేనంత విధంగా ఒక పెద్ద టవర్ని నిర్మించి ఆ టవర్ పైన తన కూతురిని బంధిస్తాడు. ఆరకల్లో కనిపించింది ఇంకా నిజం కాదు అని చెప్పి అక్రీసియస్ అనుకుంటాడు. కానీ మనకు రాసిన తలరాత నుంచి ఎవరు తప్పించుకోలేరని చెప్పి తను మర్చిపోతాడు. తన కూతురు డెనే చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు మౌంట్ ఒలంపస్ నుంచి జ్యూస్ తనని చూస్తాడు. తనని చూసిన తర్వాత గోల్డ్ లాగా మారి తన మీద వర్షంలా కురుస్తాడు. తర్వాత డెనే ఒక మగ బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డ పేరే పర్సియస్. ఇది జరిగిన 4 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరి గురించి తెలుస్తుంది. అక్రీసియస్కి ఇది తెలిసిన తర్వాత తను షాక్ అవుతాడు. తన ప్రాఫెసీ నిజమవుతుందని చెప్పి భయపడతాడు. తన కూతుర్ని మనవడిని చంపుకోలేక ఇద్దరిని ఒక బాక్స్లో పెట్టి సముద్రంలోకి వదిలేస్తాడు. సముద్రంలోనే వాళ్ళిద్దరూ చాలా కాలం ప్రయాణం చేసిన తర్వాత సరిఫోస్ అనే ఒక ఐలాండ్కి చేరుకుంటారు. ఈ ఐలాండ్లోని డిక్టిస్ అనే ఒక ఫిషర్ మ్యాన్ వీళ్ళిద్దరిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడే పర్సియస్ పెరిగి పెద్దవాడు అవుతాడు. పర్సియస్ చాలా మంచివాడు, ధైర్యవంతుడు. ఒక హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ పర్సియస్లో ఉంటాయి. ఈ ఐలాండ్ని రూల్ చేసేది డెక్టిస్ వాళ్ళ బ్రదర్ అయిన పాలిడెక్టిస్. ఇతనికి పర్సియస్ మదర్ అయిన డెనే మీద ఆశ ఉంటుంది. కానీ ఇతనికి పర్సియస్ అడ్డుగా ఉంటాడు. ముందు పర్సియస్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పి పాలిడెక్టిస్ ఒక మంచి ప్లాన్ వేస్తాడు. పాలిడెక్టిస్ ఈ ఐలాండ్లో ఉన్న మెన్స్ అందరినీ ఒక ఫీస్ట్కి ఇన్వైట్ చేస్తాడు. కానీ వచ్చే ముందు అందరూ తనకి గిఫ్ట్గా ఒక హార్స్ని తీసుకురావాలి అని ఒక కండిషన్ పెడతాడు. అది తన పెళ్లి నిశ్చయమైందని ఇలా చేస్తాడనమాట. పర్సియస్ దగ్గర హార్స్ లేదని చెప్పి పాలిడెక్టిక్ తెలుసు. తను కావాలనే పర్సియస్ కోసమే ఇలా చేస్తాడనమాట. పర్సియస్ అక్కడికి వెళ్ళి ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్, ఐ విల్ నాట్ రిఫ్యూజ్ ఇట్ అని అంటాడు. అప్పుడు పాలిడెక్టిస్ నాకు మెడ్యూసా హెడ్ కావాలి అని అంటాడు. సీగోడ్ అయిన ఫోర్సిస్కి సీటోకి మొత్తం 3 కూతుర్లు ఉంటారు. వాళ్ళే స్టీనో, మెడ్యూసా, యురైల్. ముగ్గురు పుట్టుకతోనే చాలా అందంగా పుడతారు. వీళ్ళ ముగ్గురు కన్నా ఎక్కువగా అందంగా ఉండేది మెడ్యూసా. ముఖ్యంగా తన కళ్ళు. తన కంట్లోకి ఎవరు చూసినా సరే వెంటనే ప్రేమలో పడిపోతారు. తన కళ్ళల్లోనే అంత మాయ ఉంటుంది. మెడూసా గాడెస్ అయిన ఎథీనాని పూజిస్తుంది. ఒకరోజు సీగోడ్ అయిన పొసైడియన్ మెడూసాని చూస్తాడు. చూడగానే మెడూసా మీద ఇష్టం కలుగుతుంది. సీగోడ్ అయిన పొసైడియనే కాదు, మెడూసాని ఎవరు చూసినా సరే తనంటే ఇష్టపడాల్సిందే. మెడూసా దగ్గరికి వెళ్తాడు. మెడూసాని బలవంతం చేస్తాడు. ఇదంతా ఎథీనా టెంపుల్లోనే జరుగుతుంది. తన టెంపుల్లోనే ఇలాంటి పనులు చేస్తున్నందుకు ఎథీనాకి కోపం వస్తుంది. కానీ సీగోడ్ అయిన పొసైడియన్ని ఏమీ చేయలేక మెడూసా మీద తన కోపాన్ని చూపిస్తుంది. మెడూసా పూజించే టెంపుల్లోని ఇలా చేయడం మెడూసా చేసిన తప్పే.
కానీ మెడూసా తన ఇష్టంతోనే కావాలని చేయలేదు. అయినా సరే మెడూసాకి శిక్ష పడుతుంది. ఎంతో అందంగా ఉంటే తన జుట్టంతా పాముల్లాగా మారిపోతాయి. అందరినీ ఆకర్షించే తన కళ్ళలోకి ఇక నుంచి ఎవరు చూసినా సరే స్టోన్స్ లాగా మారిపోతారు. మెడూసాకి ఇలా జరిగిన తర్వాత తనని డిఫెండ్ చేయడానికి వాళ్ళ సిస్టర్స్ వస్తారు. వాళ్ళకు కూడా సేమ్ ఇదే గతి పడుతుంది. ముగ్గురు సిస్టర్స్ మాన్స్టర్స్ లాగా మారిపోవడం వల్ల వాళ్ళ హోమ్ ల్యాండ్ కి దూరం అవుతారు. ఎక్కడో దూరంగా ఒక చిన్న కేవ్ లోనే బతుకుతారు. అందరికీ దూరంగా ఉన్నా సరే వీళ్ళకి మాత్రం ప్రశాంతత ఉండదు. ప్రపంచం నలుమూలల నుంచి వీళ్ళని వేటాడడానికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉండేవాళ్ళు. ప్రాణాలని కాపాడుకోవడం కోసం వీళ్ళు ముగ్గురు కూడా వచ్చిన వాళ్ళతోనే ఫైట్ చేసేవాళ్ళు. ఇలా రోజులు మారే కొద్దీ ఒంటరితనం పెరుగుతుంది. వాళ్ళు కూడా హ్యూమన్స్ అని మర్చిపోయి మానిస్టర్ లాగా మారిపోతారు. అప్పటి నుంచి వీళ్ళ ముగ్గురిని గార్గోన్స్ అని పిలవడం మొదలు పెడతారు. ఇలాంటి మానిస్టర్స్ని చంపడానికి ఎంతోమంది ట్రై చేసినా సరే ఎవ్వరూ ప్రాణాలతోనే బయటపడలేదు. పర్సియస్ కూడా ఇలానే జరుగుతుందని పాలిడెక్టీస్ ప్లాన్ చేస్తాడు. కరెక్ట్గా పాలిడెక్టీస్ వేసిన ఉచ్చులోని పర్సియస్ చిక్కుకుంటాడు. ఈ పని చేయడం కోసం గాడ్స్ని హెల్ప్ అడుగుదాం అనుకుంటాడు. పిలిచింది జోస్ సన్ కాబట్టి గాడ్స్ కూడా స్పందిస్తారు. మెడ్యూసాని చంపడానికి మెసెంజర్ గాడ్ అయిన హెర్మ్స్ పెర్సియస్కి ఒక స్వోర్డ్ని ఇస్తాడు. ఇంకా గాడెస్ అయిన ఎథీనా ఒక షీల్డ్ని అతనికి ఇస్తుంది. ఈ షీల్డ్కి ఒక అద్దం ఉంటుందన్నమాట. మెడ్యూసాని డైరెక్ట్గా చూడకుండా దాని రిఫ్లెక్షన్ని చూడడానికి ఈ షీల్డ్ పనికొస్తుంది. మెడ్యూసాని చంపాలంటే ఇవి సరిపోవు, నువ్వు గ్రెయి సిస్టర్ని కలువు అని అంటారు. వీళ్ళు మెడ్యూసా ఫాదర్ అయిన ఫోర్సిస్కి సీటోకి పుట్టిన ముగ్గురు కూతుర్లు అనమాట. కాకపోతే వీళ్ళు చూడడానికి ఓల్డర్ ఉమెన్ లాగా ఉంటారు. పుట్టుకతోనే వీళ్ళు అలానే పుడతారనమాట. వీళ్ళ ముగ్గురికి కలిపి ఒక టూత్ మాత్రమే ఉంటుంది. దీని చెప్పినట్లుగానే పెర్సియస్ వీళ్ళని కలుస్తాడు. మెడ్యూసాని చంపడానికి ఏం కావాలి అని వీళ్ళని అడుగుతాడు. కానీ వీళ్ళు ఏమీ చెప్పరు. అప్పుడు పెర్సియస్ వీళ్ళ దగ్గరున్న ఒక్క కన్నుని దొంగలిస్తాడు. తనకు కావాల్సింది చెప్పమని వీళ్ళని బలవంతం చేస్తాడు. అప్పుడు వీళ్ళు హాస్పెరిడీస్ అనే ఒక నిమ్స్ గ్రూప్ని కలవమని చెప్తారు. నిమ్స్ అంటే వీళ్ళు నేచర్కి కనెక్ట్ అయి ఉంటారు. హాస్పెరిడీస్ అనేది ఈ ఓల్డ్ ఎడ్జ్లో ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని సీక్రెట్స్ ఇక్కడ దాచిపెడతారు. ఇక్కడికి పర్సియస్ వచ్చిన తర్వాత ఆ నిమ్స్ని కలుస్తాడు. మెడ్యూసాని చంపడానికి వీళ్ళు పర్సియస్కి ఒక వింగ్డ్ శాండిల్స్ని ఇస్తారు. వీటినే తలారి అని అంటారు. ఇవి అండర్ వరల్డ్ గాడ్ అయిన హేడిస్కి చెందినవి. ఇంకా కిబిసిస్ అనే ఒక బ్యాగ్ని ఇస్తారు. ఇది మెడ్యూసా హెడ్ని సేఫ్గా ఉంచుతుందన్నమాట. ఇంకా పెర్సియస్ని కనబడకుండా చేయడానికి ఒక క్యాప్ ఆఫ్ ఇన్విజిబిలిటీని కూడా ఇస్తారు. వీటన్నిటిని తీసుకొని పెర్సియస్ గార్గన్స్ దగ్గరికి బయలుదేరుతాడు. తన దగ్గర ఉన్న ఫ్లయింగ్ శాండిల్స్ వల్ల గార్గన్స్ ఉండే కేవ్ దగ్గరికి చేరుకుంటాడు. తర్వాత తన దగ్గర ఉన్న క్యాప్ ఆఫ్ ఇన్విజిబిలిటీని యూజ్ చేసి కేవ్ లోపలికి ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ముగ్గురు సిస్టర్స్ పడుకొని ఉంటారు. పెర్సియస్ ఎవరికి కనబడ్డాడు కాబట్టి ఎథీనా ఇచ్చిన షీల్డ్ ద్వారా మెడ్యూసా ఎక్కడుందో చూసి తన హెడ్ని కట్ చేస్తాడు. కానీ తన బాడీలో నుంచి ఒక వైట్ హార్స్ బయటకు వస్తుంది. అది రెక్కలుంటాయి కాబట్టి దాన్ని పెగసస్ అంటారు. ఇది గాడ్ పొసైడియన్ చైల్డ్ అనమాట. ఇన్ని రోజులుగా మెడ్యూసా బాడీలోనే ఉంటుంది. ఆ పెగసస్ని వేసుకొని పెర్సియస్ ఆ కేవ్లో నుంచి బయటికి వెళ్తాడు. తన ఇంటికి బయలుదేరుతాడు. పెర్సియస్ ఇంటికి వెళ్లే దారిలోనే సముద్రం మధ్యలోనే ఒక రాక్కి చైన్స్తోని ఒక అందమైన అమ్మాయిని కట్టేసి ఉండడాన్ని చూస్తాడు. ఆ అమ్మాయి చుట్టూ సీ మాన్స్టర్స్ ఉంటాయి. ఆ అమ్మాయి నేమ్ ఆండ్రోమెడా. తను ఇథియోపియా రాజ్యాన్ని రూల్ చేసే కింగ్ సెఫియోస్ క్యాసియోపియా యొక్క కూతురు అనమాట. ఆండ్రోమెడా అండ్ క్యాసియోపియా ఇద్దరు ఈ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అని క్లైమ్ చేసుకుంటారు. అప్పటికి ఇంకా హెలెన్ పుట్టలేదు. వీళ్ళిద్దరు ఇలా క్లైమ్ చేసుకోవడం సీ గాడ్ అయిన పొసైడియన్కి నచ్చదు. ఎందుకంటే తన దగ్గర సీ నిమ్స్ అయిన నేరిడ్స్ ఉంటారు. వీళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు. వాళ్ళని కాదని క్యాసియోపియా ఇలా క్లైమ్ చేసుకోవడం పొసైడియన్కి నచ్చదు. కోపం వస్తుంది. ఆ రాజ్యం మీదకి సీ మాన్స్టర్స్ని పంపిస్తాడు. వాటినే కేటోస్ అంటారు. అవి ఇథియోపియా కింగ్డమ్ని నాశనం చేస్తూ ఉంటాయి. ఆ మాన్స్టర్స్ని చూసి వాళ్ళ రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు. అప్పుడు సెఫియోస్ ఆర్కల్కి వెళ్తాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ గాడ్స్ చెప్పేది ఏంటంటే ఈ సీ మానిస్టర్స్ మీ రాజ్యాన్ని నాశనం చేయకుండా ఉండాలి అంటే మీ కూతురైన ఆండ్రోమెడాని ఆ సీ మానిస్టర్స్కి బలి ఇవ్వాలి అని చెప్తారు. ఆ రాజ్యం కోసం, ఆ రాజ్యంలోని ప్రజల ప్రాణాలని కాపాడడం కోసం వాళ్ళ కూతురైన ఆండ్రోమెడాను ఒక రాక్కి చైన్స్తో కట్టేసి ఏడుస్తూ సముద్రంలోకి వదిలేస్తారు. తననే ఇప్పుడు పెర్సియస్ చూస్తాడు. తను చాలా అందంగా ఉంటుంది కాబట్టి పెర్సియస్ తను చూడగానే ప్రేమలో పడిపోతాడు. కింగ్ అండ్ క్వీన్ దగ్గరికి వెళ్ళి జరిగింది తెలుసుకుంటాడు. ఆ మాన్స్టర్స్ నుంచి మీ కూతుర్ని కాపాడితే ఆండ్రోమెడాని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతాడు. వాళ్ళు సరే అంటారు. పెర్సియస్ తన దగ్గర ఉన్న మెడూసా హెడ్తోని ఆ మాన్స్టర్స్ని స్టోన్ లాగా మారుస్తాడు. తర్వాత వాటిని ఓడిస్తాడు. ఆండ్రోమెడాని కాపాడి తీసుకొస్తాడు.
అన్నట్టుగానే పెర్సియస్కి ఆండ్రోమెడాని ఇచ్చి పెళ్లి చేస్తారు. తనని తీసుకొని పెగసస్ మీద తన హోమ్ ల్యాండ్కి బయలుదేరుతాడు. ఇక్కడ ఈ ఐలాండ్లోని వాళ్ళ మదర్ పరిస్థితి పెర్సియస్ లేడు కాబట్టి చాలా దారుణంగా మారుతుంది. పెర్సియస్ ఇక తిరిగి రాడని చెప్పి పాలిటెక్టిక్స్ ఫిక్స్ అయిపోతాడు. డెనే దగ్గరికి వెళ్ళి తనను బలవంతం చేయబోతుంటే కరెక్ట్గా అప్పుడే పెర్సియస్ కింగ్ కాసిల్లోకి ఎంటర్ అవుతాడు. పెర్సియస్ని చూడగానే అందరూ షాక్ అవుతారు. పెర్సియస్ తన దగ్గర ఉన్న మెడ్యూసా హెడ్తోని అక్కడుండే సోల్జర్స్ అందరినీ స్టోన్ లాగా మార్చేస్తాడు. ఇది చూసిన పాలిడెక్టిస్ కంగారు పడతాడు, భయపడతాడు. అక్కడ నుంచి పారిపోయి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడు. కానీ పెర్సియస్ సరిగ్గా అప్పుడే మెడ్యూసా హెడ్ని పాలిడెక్టిస్కి చూపిస్తాడు. పాలిడెక్టిస్ స్టోన్ లాగా మారిపోతాడు. ఆ స్టోన్లోని తన భయపడుతున్న ఎక్స్ప్రెషన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పెర్సియస్ వాళ్ళ అమ్మని కలుసుకుంటాడు. తను చేయాలనుకున్న పనిని సక్సెస్ఫుల్గా చేసేసాడు కాబట్టి గాడ్స్ దగ్గర నుంచి తీసుకున్నవన్నీ తిరిగిచ్చేద్దాం అనుకుంటాడు. అథీనాకి షీల్డ్ ఇచ్చే ముందు పెర్సియస్ దగ్గర ఉన్న మెడ్యూసా హెడ్ని కూడా తీసుకుంటుంది. తన హెడ్ని అథీనా షీల్డ్కి పెట్టుకుంటుంది. ఇంకా పెర్సియస్ వాళ్ళ మదర్ ఇక్కడ ఉండకూడదని చెప్పి వాళ్ళు వచ్చిన ఆర్గోస్కే బయలుదేరుతారు. ఇంకా ఈ ఆర్గోస్ని అక్రీసియసే రూల్ చేస్తూ ఉంటాడు. తను వెళ్లే ముందు వాళ్ళ మదర్ని పెర్సియస్ని కాపాడిన డిక్టీస్కి థ్యాంక్స్ చెప్తాడు. ఇప్పుడు తన బ్రదర్ చనిపోయాడు కాబట్టి ఈ ఐలాండ్ని రూల్ చేసేది డిక్టీసే. ఆర్గోస్కి వెళ్ళిన తర్వాత పెర్సియస్కి అక్కడున్న ప్రజలందరూ వెల్కమ్ చెప్తారు. తను చేసిన దానికి అందరూ పెర్సియస్ని మెచ్చుకుంటారు. ఈ న్యూస్ ఆర్గోస్ని రూల్ చేసే కింగ్ దాకా వెళ్తుంది. అక్రీసియస్కి తన గ్రాండ్ సన్ వచ్చాడని తెలుసుకోగానే కొంచెం కంగారు పడినా సరే ఇప్పటివరకు తన గ్రాండ్ సన్ చేసిన పనులకి అక్రీసియస్ కొంచెం గర్వపడతాడు. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ పెర్సియస్ని అక్కడ జరిగే ఆటల పోటీల్లోనే పాల్గొనమంటారు. తన మనవడు ఎలా ఉన్నాడని చెప్పి అక్రీసియస్ కూడా తన కాసులు బయట నుంచి పెర్సియస్ని చూడడానికి ట్రై చేస్తాడు. పెర్సియస్ పాల్గొనేది ఒక డిస్క్ థ్రోయింగ్ కాంటెస్ట్ అనమాట. తన వంతు వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న డిస్కస్ని చాలా బలంగా విసురుతాడు. పర్సియస్ జ్యూస్ కొడుకు కాబట్టి ఆబ్వియస్గా నార్మల్ హ్యూమన్స్ కంటే తన ఎక్కువ బలం ఉంటుంది. అది తిన్నగా వెళ్ళి కింగ్ కాసిల్లో ఉన్న అక్రీసియస్కి తగులుతుంది. అది తగలడంతోనే అక్రీసియస్ అక్కడికక్కడే చనిపోతాడు. పర్సియస్ తనకు తెలియకుండానే గాడ్స్ చెప్పిన ప్రాఫెసీని నిజం చేస్తాడు. పెర్సియస్ చేతుల్లోనే తన తాత చనిపోవడం వల్ల పెర్సియస్ చాలా ఫీల్ అవుతాడు. ఇది జరిగిన తర్వాత ఆ సిటీలోని పెర్సియస్ ఉండలేకపోతాడు. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక కొత్త రాజ్యాన్ని నిర్మిస్తాడు. అదే మైసీని. ఈ రాజ్యాన్ని చాలా స్ట్రాంగ్గా నిర్మిస్తాడు. ఈ సిటీలో ఉండే కాసిల్ని జైంట్స్ అయిన సైక్లోప్స్ని తెప్పించి వాటి చేత ఈ కాసిల్ని నిర్మిస్తాడనమాట. పెర్సియస్ అండ్ ఆండ్రోమెడా ఇద్దరూ కలిసి చాలా కాలం ఈ ప్లేస్ని రూల్ చేస్తారు. వీళ్ళకి చాలామంది పిల్లలు కూడా పుడతారు. పెర్సియస్ క్రియేట్ చేసిన ఈ రాజ్యాన్ని ట్రోజన్ వార్లోని అగమెమ్నాన్ రూల్ చేస్తూ ఉంటాడు. సో ఈ స్టోరీ విన్న తర్వాత మీకే అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే నా కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.